మొన్నటి నుంచి ఒకే సెట్తో ఎవరన్నా అడిగితే దానికి కారణము ఈ సెట్ మళ్ళీ నిన్న ఉతుక్కున్నాను, ఈరోజు వేసుకున్నాను. ఇక్కడ చలి తట్టుకోలేక అడవుల్ని పెంచడం వల్ల ఏ విధంగా మట్టి కోతకు గురి కాకుండా ఉంటుందో ఈ వీడియో అనే నిదర్శనం అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వేర్లు మట్టిని ఎంత గట్టిగా పట్టుకున్నాయో చూడండి. ఆ వేర్లు పట్టుకోవడం వల్ల ఆ మట్టి కింద పడకుండా స్లైడింగ్కి గురి కాకుండా ఉంది. ఇంకా ఆ వైట్ లేయర్లో మేఘాలు కనపడుతున్నాయి కదా, ఆ మేఘాల పైన ఇంకా శిఖరాలు ఉన్నట్టున్నాయండి. దొడబెట్ట పీక్ అక్కడ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఆ శిఖరం ఎక్కాల్సి ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ నుంచి ఓబులేసు కంసల మాట్లాడుతున్నాను. ఇవాళ మన ప్రయాణము ఊటీ మరియు పరిసర ప్రాంతాలు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరమైనటువంటి దొడబెట్ట శిఖరాన్ని సందర్శించుకోబోతున్నాము. ఇక లేట్ చేయకుండా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. జూన్ 1 మేఘాల మధ్య హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఊటీకి వస్తే ఇట్ ఈస్ పాసిబుల్. ఇటు చూసిన క్లౌడ్స్ మొత్తం ఊటీని అంతా కప్పేశాయి. ప్రస్తుతానికి నేను క్లౌడ్స్ మధ్యలోనే ఉన్నాను. ఇది కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ అంట. మిషనరీ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 10 days పడుతుందంట. ఇళ్ళ షాపే పాతది ఇంకోటి పక్కన ఉందంట, 3 kilometers దూరంలో. ఇవన్నీ అక్కడి నుంచి తయారైనవి. ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. ఊటీలో
ఏరియాకి వచ్చి రాగానే ఊటీ వర్షంతో ఆహ్వానించింది. హాఫ్ అన్ అవర్ పైన అయింది, వర్షం పడతా ఉంది. టూ-వీలర్ పార్కింగ్ ఫీ 20 రూపీస్. ఇన్సైడ్ ప్రాపర్టీ ఆన్ యువర్ ఓన్ రిస్క్. ఓకే, నా రిస్క్ నాకు తప్పదుగా. దిస్ ఈజ్ ఊటీ లేక్ వ్యూ. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. జనం అయితే ఫుల్గా ఉన్నారు ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల. పెడల్ బోటింగ్, మోటార్ బోటింగ్, స్లో బోటింగ్ అన్నీ ఉన్నాయి. వాటర్ కొంచెం మురికిగానే ఉంది. ఊటీ నుండి దొడబెట్టకు పోయే రూట్లో ఈ విధంగా టీ గార్డెన్ అని ఒకటి ఏర్పాటు చేశారండి. ఈచ్ పర్సన్కి 20 రూపీస్. అదేవిధంగా ఒక్కొక్క పర్సను 20 మినిట్స్ మాత్రమే స్టే చేయాలి. ఊటీలో టీ గార్డెన్. ఇది తేయాకు తోట. ఇప్పుడే వర్షం తెలిపివ్వడంతో ఈ జనం ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాదాపు 2.5 hours టైం వేస్ట్ అయింది వీళ్ళందరికీ. ఈ తోటలో కాస్ట్యూమ్స్ ఈ విధంగా ఉంటాయంటండి. ఈ విధంగా కాస్ట్యూమ్స్ దిగినందుకు ఒక పెయిర్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా అలాంటి ఫోటో ఒకటి ఇస్తారు, A4 సైజ్ ఫోటో. సో మనం వచ్చేప్పటికి దాదాపు 10 నిమిషాలు అవుతుంది. ఇంకా ఈ ఉదగమండలంలో చూడాల్సిన ప్లేస్లు దండిగా ఉన్నాయి. చాలా వరకు ఈ వర్షం వల్ల స్కిప్ కొట్టాల్సి వస్తుంది. దొడబెట్ట వెల్కమ్స్ యూ.
తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మనము దొడబెట్ట పీక్ అంచుల్లో ఉన్నామండి. సౌత్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్లో ఇది సెకండ్ వన్ అనుకుంటా. ఫస్ట్ వన్ వచ్చేసి అనైముడి కేరళలో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి దొడబెట్ట. దొడబెట్ట ఎక్కడికి వచ్చినా ఈ డిపార్ట్మెంట్ ఫుల్ ఆఫ్ క్రౌడ్తో ఉంటుంది. పాపం కింద నుంచి పైకి వచ్చేసరికి అలసిపోయి భోంచేస్తూ ఉన్నట్టున్నారు. మేఘాలు ప్రయాణం చేస్తున్నాయి. పైకి వెళ్తాం మనం కూడా. 2637 మీటర్లు, 8652 అడుగుల హైట్లో ఉన్నాము ఇప్పుడు. అది ఎక్కితే ఇంకొక 10 అడుగుల హైట్కి పోతాము. మేబీ అదేనేమో హైట్. ఇప్పుడు మేఘాల మధ్యన నిలబడి ఉన్నామండి. చుట్టూ ఎటు చూసినా కారు మేఘాలు కమ్ముకొని వస్తున్నాయి. మేఘాలు తాకిడి కనబడుతూ ఉంది, తెలుస్తూ ఉంది వాడి స్పర్శ. ఇప్పుడు మనము దొడబెట్ట పీక్ పైన చూడండి, కింద మేఘాలు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. మొన్నటి నుంచి ఒకే సెట్తో ఎవరన్నా అడిగితే దానికి కారణము ఈ సెట్ మళ్ళీ నిన్న ఉతుక్కున్నాను, ఈరోజు వేసుకున్నాను. ఇక్కడ చలి తట్టుకోలేక. మేఘాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ జర్నీలో సింగిల్గా ట్రావెల్ చేస్తున్న నేను, బస్ జర్నీ చేస్తున్న మా మామగారు ఇద్దరము ఈ దొడబెట్ట శిఖరం పైన కలవడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి పిక్చర్స్ అక్కడ తీసినవేనండి. అడవుల్ని పెంచడం వల్ల ఏ విధంగా మట్టి కోతకు గురి కాకుండా ఉంటుందో ఈ వీడియో అనే నిదర్శనమండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వేర్లు మట్టిని ఎంత గట్టిగా పట్టుకున్నాయో చూడండి. ఆ వేర్లు పట్టుకోవడం వల్ల ఆ మట్టి కింద పడకుండా స్లైడింగ్కి గురి కాకుండా ఉంది. అందుకే ఏటవాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటవీ శాఖ వారు ఈ విధంగా మొక్కలు నాటుతారు. అవి నాటడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది.